మాట తప్పకూడదని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి మీరేం కక్ష కాదు, మీ భూమి పక్కకు మా భూమి లేదు, మీ ఇంటి పక్కకు మా ఇల్లు లేదు, కక్షపూరితమైనటువంటిది ఇది కాదు. సమాజంలో న్యాయము ధర్మం బతికింది. ఆ ధర్మాన్ని న్యాయాన్ని బతికించమని చెప్తున్నా, కూని చేయకర్రి. ఎందుకంటే ఇప్పటికే పబ్లిక్ ఏ ఎన్నికల్లో ఎవడేం మాట్లాడతాడో నమ్మలేనటువంటి పరిస్థితి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఏదో టికెటో బొకిటో రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తానో ఆయన కూడా సల్లగా అవుతాడు అనేటటువంటి చర్చ చేసుకుంటారు జనాల్లో. ఎందుకంటే అది ఈజీగా నడుస్తుంది. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఒక్కటే గుర్తుపెట్టుకొని పబ్లిక్ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, వేప మొక్కకు నీళ్లు పోస్తే ఎంత పెద్ద మానైనా అది వేప చెట్టే. అదే పూల మొక్కకు మంచి పండ్ల మొక్కకు నీళ్లు పోస్తే అది ఎవరి నీళ్ళైనా పోయినాయి, ఏ నీళ్ళైనా పోయినాయి, అది ఎంత పెద్దగా అయినా కానీ అది పండ్లు పూలే ఇస్తుంది. అటువంటి స్వభావంతో 25 సంవత్సరాలు ప్రజల పక్షాన నీతి నిజాయితీ నిబద్ధత అంకితభావం సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మేము. మాది ఏ పార్టీ లేదు. అయినప్పటికీ మేము రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నామనంటే మా నుంచి మేము బీసీలం, మా నుంచి మీరు ఓట్లు వేయించుకున్నారు, మెజారిటీ ప్రజలం మేము. ఓట్లు బడ్జెట్ విషయంలో శూన్యం, సిగ్గుమాలిన బడ్జెట్ అంటే మామూలు అది చెప్పకూడదు అన్నట్టు. విద్యకు 20,000 కోట్లు ఇచ్చినావు, ఆ వైద్యానికి 10,000 కోట్లు ఇచ్చినావు, ఎస్సీలకేమో 33,000 కోట్లు ఇచ్చినావు, ఎస్టీలకేమో 17,000 కోట్లు ఇచ్చినావు. మళ్ళీ బీసీలు ఏం చేసిర్రు చెప్పు, 9,000 కోట్లు ఇచ్చినావు అని. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు మురిసిపోకండి దయచేసి. ఎందుకంటే 33, 17 మొత్తం ఎంత 40,000 కోట్లు వాళ్ళు మింగనికే మీ పేరు మీద పెట్టిర్రు. మీరు పసికూనలు, అమాయకమైన అజ్ఞానం, పేదరికం, దోపిడి, పీడన, వివక్షత కింద నలిగిపోతున్న కులాలు మనవి. కానీ వాళ్ళ పేర్ల మీద ఆ బ్యాంకులో పెట్టినట్లే మీ పేర్ల మీద పెడితే, కానీ వేరే వర్క్ తోటి అవన్నీ ఖాళీ చేస్తారు, ఖజానా ఖాళీ చేస్తారు. మేము ఖాళీ చేయను, కొంచెం బీసీల చైతన్యం వచ్చింది, మాకు ఇచ్చిన బడ్జెట్ని మేము ఖాళీ చేస్తాం కాబట్టి, మేము డెవలప్మెంట్ కోరుకుంటాం కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చింది మాకు. ఇది కరెక్ట్ అయినటువంటి న్యాయమైనటువంటి పోకడ పోతలేడు రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఇదే అంటున్నా. ఇప్పుడు ఎందుకు బీసీ కులగణనకు సంబంధించి ఏ ప్రభుత్వం అయినా వెనుకకు ఎందుకు పోతుంది? ప్రస్తుతం పర్టికులర్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఓట్లు అత్యంత ఎక్కువ ఓట్లు, ఈసారి బీసీల ఓట్లు కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయినాయి. బట్ ఎందుకు ఈ నమ్మించి మోసం చేయడం? ఇప్పుడు సమగ్ర సర్వే జరిగింది కదా, కేసీఆర్ ఒక్క రోజులనే సమగ్ర సర్వే జరిపి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే తీసుకుంటే దేశంలో మేము 65% ఉన్నామని మేము కోడై కూసి మొత్తుకుంటున్నాం. రాష్ట్రంలో 52% వెళ్ళింది. 52% ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థలు కానీ మన అసెంబ్లీ పార్లమెంట్లో కానీ మాకు రిజర్వేషన్లు అమలు చేస్తే అసెంబ్లీలో ఎవడు ఉంటాడు? మా ఓడే ఎమ్మెల్యే ఉంటాడు, మా ఓడే సీఎం ఉంటాడు. పార్లమెంట్లో ఎవరు ఉంటాడు? మా వాళ్ళే ఎంపీలు ఉంటారు, మా వాళ్ళే పీఎంలు ఉంటారు. గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు ఎవరు ఉంటారు? బీసీలే ఉంటారు. మేము తట్టబుట్ట ఎత్తుకొని పోదామని వీళ్ళ లోపల చర్చ జరిగింది. అయితే బీసీలు జనాభా దమాషా ప్రకారంగా టికెట్లు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు శాతం అయితే లేదు. చాలా భారీ చర్చ జరుగుతుంది దీని గురించి. ఇంకా ఏమన్నా కావాలన్నా ఇస్తాం, కానీ వీళ్ళ రిజర్వేషన్లు, వీళ్ళ లెక్కల్లో బీసీల కులగణన చేయకూడదు అనేటటువంటిది పెద్ద కుట్ర. ఇది అంతేనా? కుట్ర కిందకే చూడొచ్చు. రైట్, దీనిపైన మొత్తానికి ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని చాలా నమ్మిరు జనాలు. ఎందుకంటే 23% నుంచి అయితే ఒక 42% అయితే ఒక 10,000 సర్పంచులు పెరుగుతారేమో, లేకపోతే 15,000 ఎంపీటీసీలు పెరుగుతారేమో అని చెప్పేసి ఒక నమ్మకంతో ఈరోజు చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది గెలిచినటువంటి బీసీ సీట్లకు సంబంధించిన దాంట్లో కూడా బీసీలు అలవైపోయి ఉండే. బట్ ఎందుకు ఈరోజు అంటే దేనివల్ల? అంటే ఈరోజు అగ్రకులాలకు సీట్లు తగ్గుతాయనా, లేకపోతే బీసీలు ఉన్నతగా ఎదుగుతారనా? కామారెడ్డి డిక్లరేషన్ గురించి మేము అనేక సార్లు మీటింగ్లు పెట్టినాం, పోరాటాలు చేసినాం, దీక్షలు చేసినాం. లాస్ట్గా ఉంటే సెక్రటరియట్ను ముట్టడిచ్చినాం. సెక్రటరియట్ను ముట్టడిచ్చిన పరిస్థితి వరకు తెచ్చుకున్నాడు అనంటే, సెక్రటరియట్ ముట్టడిచ్చినా పర్వాలేదు, మాకు ఆత్మ గౌరవం దెబ్బతిన్నా పర్వాలేదు, మా మీద దుమ్మెత్తి పోసినా పర్వాలేదు, కానీ మన కామారెడ్డి డిక్లరేషన్ 42% పెంచుతున్న దానికి మాత్రము సానుకూలంగా రేవంత్ రెడ్డి గారు లేరు. ఎందుకంటే మేము 50% మొత్తం, టోటల్ 56% మొత్తం బీసీలే సర్పంచులు, జెడ్పీటీసీలు అయ్యేసరికి బీసీ వాదం అనేటటువంటిది చాలా ఫ్లోగా బాగా బలంగా వెళ్ళిపోతుంది. తద్వారా బీసీల రాజ్యం రాగల్లా అనేటటువంటిది ఓసీల యొక్క కుట్ర. అంటే ఓసీలు అంటే మాకు కూడా మాకు ఇదేం లేదు, కాకపోతే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఓసీలలో కూడా చాలామంది తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, రకరకాల పేదరికంలు ఉన్నాయి. బ్రాహ్మణులు ఉన్నారు, చౌదరీలు ఉన్నారు, వెలమలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కొమటోలు ఉన్నారు. రకరకాల కులాలలో కూడా వెనుకబడ్డటువంటి కులాలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఇది మోసమా మంచా చెడ్డని గ్రహించేటటువంటి కెపాసిటీ ప్రజలకు వచ్చేసింది. రేపు స్థానిక ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తారు ప్రజలు. ఎందుకంటే పగడ్బందుగా చెప్తారు బాగా. ఎందుకంటే మోసాన్ని మోసంతో, ఎందుకంటే బంగారాన్ని బంగారంతో కోయాలి, మోసాన్ని మోసంతో గుణపాఠం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు పచ్చి మోసం చేశారు.
చాలా మోసం చేశారు. ఎందుకంటే త్యాగాలు చేయాలండి, త్యాగాలు చేస్తేనే ఇవాళ చరిత్రలు ఉంటాము. భోగాలకు చరిత్ర లేదు. నువ్వు భోగం చూసుకుంటున్నావు, ఈ తాత్కాలికమైనటువంటి భోగం చూసుకుంటున్నావు. మనిషి దేహమే అద్దె జీవితం రేవంత్ అన్న. మనిషి దేహం ఉంది కదా, అదే అద్దె జీవితం. 100 సంవత్సరాల అద్దె జీవితం. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిని శాశ్వతం అనుకుంటున్నావా? అశాశ్వతమైనటువంటి పదవి ఇది. శాశ్వతమైనటువంటి ఘట్టంలో చేరుకునేటటువంటి ప్రయత్నం నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీకు శాశ్వతమైనటువంటి పేరు ఉంటుంది. స్వామి వివేకానందుడు ఉన్నాడు, గౌతమ బుద్ధుడు ఉన్నాడు, శంకరాచార్యులు ఉన్నారు, అంబేద్కర్ ఉన్నారు, జ్యోతిరావు పులే ఉన్నారు. వీళ్ళందరూ త్యాగాలు చేసిరు, భోగాలు చేయలే. త్యాగాలు సమాజం కోసం త్యాగాలు చేసిరు కాబట్టి చరిత్రలు ఉన్నారు. నువ్వు భోగం చేస్తున్నావు, చరిత్ర హీనుడు అవుతావు. ఎందుకంటే ఇప్పటికి మంచి పేరు ఎందుకు ఉందంటే నీకు, అరే తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీ దిక్కు రాష్ట్రాలు చూస్తున్నాయి, దేశాలు చూస్తున్నాయి. మరి నీ అబద్ధం దిక్కు నీ దిక్కు చూసినప్పుడు నీ అబద్ధం దిక్కు, నీ నీతి దిక్కు, నీ నిజాయితీ దిక్కు చూస్తలేరా? ఈ కలిబోలి మాటలు, నీ చుట్టుముట్టాల మాటలు వింటావా? సమాజంలో ప్రజలు నీ కోటేసినటువంటి వాళ్ళ మాట వింటావా? రేవంత్ రెడ్డి గారికి మాత్రం డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే 42% చెప్పిర్రు, ఇవ్వండి. ఉద్యోగాలు 2 లక్షలు చెప్పిండ్రు, ఇవ్వండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మన 25,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, భర్తీ చేస్తున్నారు, చేయండి. మీరు ప్రజల యొక్క పాలన కోసం ముఖ్యమంత్రి అయినరు, మీ పగల కోసం ముఖ్యమంత్రి అయినట్టు అనబడుతుంది నాకైతే. పాలన కోసం ముఖ్యమంత్రి కాలే, పగ తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి అయినరు. నీ ఓటు ఒకటే, నా ఓటు ఒకటే. రేవంత్ రెడ్డి ఓటు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. అలా ఫ్యామిలీలు ఎన్ని ఉంటాయి? ఒక్కొక్క ఓటే ఉంటుంది ఎవరికైనా సరే. అయితే ఒక్క ఓటు వేస్తే నువ్వు సీఎం కాలే, అందరి ఓట్లు కలిపితేనే నువ్వు సీఎం అయినావు. మరి అందరి యొక్క ఆలోచనలు నీ ఆలోచిస్తలేవా? నీకు ప్రిన్సిపల్ సెక్రటరీలు కరెక్ట్గా సలహా సూచనలు ఇస్తలేరా? రోడ్ల మీద దుమ్మెత్తి పోస్తున్నారు, మాట తప్పితే జనం ఊరుకోదు.